హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తెలుసుకోబోతున్నాం. ఓకే, మనం పార్ట్ 1లో ఎల్సిఎం గురించి తెలుసుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో హెచ్సిఎఫ్ తెలుసుకోబోతున్నాం. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అసలుకి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటి హెచ్సిఎఫ్ అనేది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే హైయెస్ట్ అంటే అత్యంత పెద్దది, అంటే పెద్ద నెంబర్. మన ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే తక్కువ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఎక్కువ. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద HCF of 2, 4. దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక 2, 4 ఇచ్చారు కదా, ఈ 2, 4 మనం ఎల్సిఎం మెథడ్ చేయకూడదు. ఏంటంటే ఫస్ట్ పెద్ద నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. పెద్ద నెంబర్ ఇక్కడ వేసుకున్న తర్వాత బ్రాకెట్ పెట్టుకోండి, చిన్న నెంబర్ ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇప్పుడు 1 × 2 అంటే 2 × 4. ఓకే, 0 ఎంత వస్తుంది? ఇక్కడ మనం ఇది చూసుకోకూడదు, డివిజన్ ప్లేస్లో చూసుకోవాలి, క్వశ్చన్ ప్లేస్లో చూడకూడదు. ఓకే, రిమైండర్ ప్లేస్లో కూడా చూడకూడదు. ఓకే, డివిజన్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. ఏముంది? 2 ఉంది. 2 అనేది మన ఆన్సర్. ఇక్కడ మన హెచ్సిఎఫ్ కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద, ఈసారి మీకు 2 డిజిట్ ఇస్తాను. ఓకే, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 50. దీనికి ప్రైమ్ నెంబర్స్ అది వచ్చినా కూడా చేయొచ్చు మనం. మీకు తర్వాత ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్తాను థర్డ్ ఎగ్జాంపుల్లో. ఓకే, ఇప్పుడు 20. ఫస్ట్ మనం పెద్ద నెంబర్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం చూడండి, కావాలంటే లీస్ట్ నెంబర్ ఎల్సిఎం అనేటప్పుడు లీస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం, అంటే ఇలా బ్రాకెట్ ఉండేటప్పుడు లీస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం. ఇక్కడ లీస్ట్ నెంబర్ తీసుకునేటప్పుడు హెచ్సిఎఫ్లో పెద్ద నెంబర్ ఇక్కడ ఏముంటుందో అది చూసుకోవాలి. పెద్ద నెంబర్ ఇక్కడ 20లో 50లో ఏం పెద్ద నెంబర్? 50. 20లో 50లో 50 అనేది పెద్దది. అదే ఇక్కడ 20 వేసుకోండి. ఇప్పుడు ఏ టేబుల్తో అవుతుంది అంటే దేంతో అవుతుంది? 22 × 40. అవును కదా, 22 × 40 కదా, 40. ఇక నెక్స్ట్ 23 × 60 అయిపోతుంది, పెద్దది అయిపోతుంది కాబట్టి 2 × 40 ఎంత? 10. ఇప్పుడు ఇదే మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకొని ఇదే 20ని ఇక్కడ దించుకోవాలి. ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టుకోవాలి, అంటే క్లోజర్ బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ 20 ఉంది కదా, ఈ 20 ఇక్కడ వేసుకోవాలి. ఈ 20ని ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఎంత అవుతుంది? 2 × 0. ఓకే, 20, 0. 10 అనేది మన హెచ్సిఎఫ్, ఇక్కడ మన ఆన్సర్ కూడా. 10 అనేది మన హెచ్సిఎఫ్, ఇక్కడ మన ఆన్సర్ కూడా. ఓకే, ఇప్పుడు 10 అనేది హెచ్సిఎఫ్ అనే ఆన్సర్ కదా. ఏంటంటే ఇందాకలా ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 అనేది 20 టేబుల్తో అవుతుంది. అంటే ఈ 10 అనేది 10 2 × 20 అవుతుంది, 10 5 × 50 కూడా అవుతుంది. దాన్ని హెచ్సిఎఫ్ అంటారు. అది కూడా హైయెస్ట్ ఉండాలి. 2 టేబుల్తో అవుతుంది కూడా, 5 టేబుల్తో అవుతుంది, కానీ హైయెస్ట్ అన్నారు కాబట్టి 10 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా 2 టేబుల్తో అవుతుంది అంటే చిన్నది కదా, అలా చూసుకోవడానికి టైం ఎక్కువ అవుతుంది. అందుకే ఈ ప్రాసెస్ చేస్తే ఈజీగా చేసేయచ్చు. థర్డ్ క్వశ్చన్. ఓకే, ఫైండ్ ద HCF of 75 and 50.
75 15. ఓకే, ఇప్పుడు 75 అన్ని ఇందులో పెద్దదంటే 75 అనేది పెద్దది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 15 ఇది డైరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 15 మీకు ఆల్రెడీ చెప్పాను, ఎల్సిఎం అంటే పార్ట్ 1లోనే చెప్పాను. ఎల్సిఎం చెప్పేటప్పుడు 1 to 20 టేబుల్స్ వస్తే మనం డైరెక్ట్ చేసేయచ్చు అని. ఎందుకంటే 15 5 అనేది 75, అవును కదా, 15 5 అనేది 75, అందుకు 5 75. ఆన్సర్ అనేది 15. 15 1 15 అవుతుంది, 15 5 కూడా 75 అవుతుంది, అందుకు 15 అనేది హెచ్ఎఫ్ అండ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 4th వన్. ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్స్ ఇస్తాను. ఓకే, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 11 and 17. ఇప్పుడు ఏం చేయాలంటే, ఓకే, సొల్యూషన్ 17 వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 11 దేంతో 1 0 అనేది 11. అప్పుడు ఎంత దిగుతుంది 6. ఓకే, 6 దిగేటప్పుడు ఇక్కడ 6 వేసుకో, అంటే ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ 11 వేసుకో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది 2 0 అనేది 12 అయిపోతుంది, అందుకు 1 0 6 5 6 1 0 అనేది 5 1 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ 5 0 5. ఇంత చేయక బదులు మనకి ఈజీగా చెప్పచ్చు. ఒకవేళ 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా హెచ్ఎఫ్ అనేది 1 అవుతుంది. కోప్రైమ్స్ ఇచ్చేటప్పుడు కూడా హెచ్ఎఫ్ 1 అవుతుంది. సపోజ్కి 3 7, నెక్స్ట్ 3 11, 5 నెక్స్ట్ 30. ఇలా ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, హెచ్ఎఫ్ అనేది 1 అవుతుంది. కోప్రైమ్కి డెఫినేషన్ ఏంటంటే, ఏదైనా నెంబర్స్కి హెచ్ఎఫ్ అనేది 1 అవుతే, ఏదైనా 2 నెంబర్స్కి హెచ్ఎఫ్ అనేది 1 అవుతే అది కోప్రైమ్ అంటారు. ఓకే, ఓకే, ఇప్పుడు 5th వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. అది కూడా 3 నెంబర్స్ ఇస్తాయి. 2 నెంబర్స్ వరకు చూసేప్పుడు 3 నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి. 5th వన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 25 35 and wait a minute and 15. Okay, 25 35 15 25 35 15. ఇప్పుడు ఈ ఏమన్నాడంటే వీటికి హెచ్ఎఫ్ కట్టమన్నాడు. హెచ్ఎఫ్ ఈజీగా కట్టేయచ్చు, చెప్తాను నేను. ఇందాక మనం 2 డిజిట్ కదా, ఇప్పుడు 3 డిజిట్ ఎలా చేయాలో చెప్తాను. అన్నిటికంటే ఈ 3 నెంబర్స్లో అన్నిటికంటే పెద్దది ఏంటి 35. అన్నిటికంటే 35 అనేది పెద్దది, అవును కదా. నెక్స్ట్ సెకండ్ పెద్దది ఏంటి అంటే సెకండ్ లార్జెస్ట్ 25. ఇదే 25 ఇక్కడ వేసుకోవాలి. ఈ 15 అనేది పక్కన పెడదాం. ఓకే, 15 పక్కన పెట్టాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 25తో ఈ 35 డివిజన్ చేద్దాం. 1 0 25 10 వచ్చింది, ఇక్కడ 25 వేసుకోవాలి. ఇదే 25 ఇక్కడ వచ్చేస్తుంది. డివిజన్ అనేది డివిడెంట్లోకి వస్తుంది. ఏంటి, డివిజన్ అనేది డివిడెంట్లోకి వస్తుంది. ఓకే, ఇవి ఎంత 2 0 25. ఇప్పుడు మళ్ళీ డివిజన్ అనేది డివిడెంట్లోకి వస్తుంది కదా, ఈ 10 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఎంత 1 2 0 10 0 వస్తుంది కదా. అంటే 0 అనేది హెచ్ఎఫ్ కాదు, 2 అనేది కూడా హెచ్ఎఫ్ కాదు. 5 అనేది హెచ్ఎఫ్, డివిజన్ అనేది హెచ్ఎఫ్. ఏంటి, డివిజన్ అనేది హెచ్ఎఫ్. ఇప్పుడు 5 వచ్చింది. ఈ 15, ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏంటి 15. ఓకే, 15 వేసుకో. ఓకే, ఇప్పుడు ఎంత 3 0 అయిపోతుంది, అవును కదా. 3 0 అయిపోతుంది, 15 0. 5 అనేది ఆన్సర్. 5 అనేది ఆన్సర్ అండ్ హెచ్ఎఫ్. కావాలని చూడండి, 5 అనేది 25,000. 5 అనేది 25,000. 5 అనేది 35తో కూడా అవుతుంది. 5 అనేది 15తో కూడా అవుతుంది, అవును కదా. 5 5 25, 5
7 35, 5 3 15. అవును కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 6th one. మీకు జస్ట్ నార్మల్గా 2 ప్రాసెస్ ఉన్నాయి, మీ ఇష్టం, అది రెండిట్లో ఏం చేసుకున్నా పర్వాలేదు, మీకు ఏమి ఈజీగా ఉంటే అదే చేయండి. ఓకే, ఫైండ్ ద HCF of 30, 15 and 5. ఓకే, 13, 15 and 5. ఇప్పుడు మీకు 2 ప్రాసెస్ చెప్తారు. ఫస్ట్ మనం చేసిన ప్రాసెస్. ఓకే, సొల్యూషన్ మీకు 2 ప్రాసెస్ కదా, మనం చేసిన ఫస్ట్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ పెద్ద నెంబర్ 30 తీసుకున్నాం. నెక్స్ట్ 15, ఎంత 2 ఎంత వస్తుంది, 30 వచ్చేస్తుంది, 0. ఓకే, నెక్స్ట్ 15 అంటే 15కి 5 పెద్ద నెంబర్. ఓకే, 15 అనేది పెద్ద నెంబర్, 5 అనేది చిన్న నెంబర్ కాబట్టి ఇక్కడ డివిజన్లో వేసుకున్నాం. ఓకే, 3 15, 0. డివిజన్ అనేది ఏమొచ్చింది, 5 వచ్చింది. 5 అనేది ఆన్సర్ HCF కూడా. ఈ రెండింటితో అవుతుంది, 30తో అవుతుంది, 15తో అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే 30 ఎంత వస్తుంది, 2 15. ఇది మనం ఏం తీసుకోవాలంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 3 5, ఇక లాస్ట్ ప్రైమ్ నెంబర్ వస్తుంది కాబట్టి వదిలేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 15 2000, 3, ఇది ఎల్సిఎం మెథడ్ లాంటిది. ఓకే, 3 5, ఇక అయిపోయింది. ఇప్పుడు 5 అనేది 5 1 ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు 30 ఈక్వల్స్ టు 2 × 3 × 5 అంటే 2 × 3 × 5. నెక్స్ట్ 15 ఈక్వల్స్ టు 3 × 5. 15 ఈక్వల్స్ టు 3 × 5. నెక్స్ట్ 5 ఈక్వల్స్ టు 5 × 1. 5 ఈక్వల్స్ టు 5 × 1. ప్రతి దాంట్లో ఒక నెంబర్ ఉండాలి. అంటే సపోజ్కి 5 అనుకున్నాకో ఈ 3 నెంబర్స్లో 5 ఉంటాయి, అప్పుడు అది HCF అవుతుంది. ఈ 3 అనేది 2 నెంబర్స్లోనే ఉంది, మిగతా దాంట్లో లేదు. ఈ 2 అనేది ఒక దాంట్లోనే ఉంది, ఈ 1 అనేది కూడా ఒక దాంట్లో ఉంది. ఈ 5 చూస్తే 5లో ఉంది, 15లో ఉంది, ఇక 30లో కూడా ఉంది. అప్పుడు మనం ఏంటి, ఇందుట్లో ఈ మూడిట్లో ఒకటి తీసుకోవాలి. 5 అనేది ఆన్సర్. ఓకే, కట్ చేసినా తీసుకోపోయినా ఒకటే. కానీ ఇప్పుడు ఒకేలా మళ్ళీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇందులో కూడా కామన్గా తీసుకోవాలి, ఇంటూ 5 వేసుకోవాలి. ఏంటి, ఇంటూ 5. అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని, సపోజ్కి 2 ఉంటే 2 వేసుకోవడం, 3 ఉంటే 3, ఏ నెంబర్ అయినా. అప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 5 × 5. 5 × 5 చేస్తే 25. దీనికి 25 అని అవుతుంది. ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడ లేదు కాబట్టి మీకు చెప్పాను, ఇన్ కేసు ఇలాగ వస్తే. ఓకే,